2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, అందుకే ఈ ప్రాంతాన్ని నాగభూమి అని పిలిచేవారని బౌద్ధ గాథల వల్ల మనకి తెలుస్తున్నది. ఆంధ్రదేశంలో నాగపూజ వందల ఏళ్లుగా కొనసాగుతూ ఉంది. అందుకేనేమో మన తెలుగువారి ఇళ్లలో నాగ శబ్దంతో వచ్చే పేర్లను తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉంటారు. మనుషులకే కాదు, ఊర్లకి, చెరువులకి కూడా నాగశబ్దంతో వచ్చే అనేక పేర్లు ఉండడాన్ని మనం గమనించవచ్చు. సర్పాలు పంటలను కాపాడే దైవాలుగా పూజిస్తాం మనం. అంతేకాదు, నిధి నిక్షేపాలను కాపాడే రక్షకులుగా కూడా నాగుపాములను మనం భావిస్తాం. నాగబంధంతో మూసివేసిన పద్మనాభస్వామి దేవాలయంలోని నిధి నిక్షేపాలున్న గదిని తెరిచేందుకు ఎవ్వరూ సాహసించకపోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని సంగతులు. నమస్కారం, నగానట్ల కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన నగానట్ల బంజారా హిల్స్ లో ఉన్న హవీసా జ్యువెలరీ బొటిక్ వచ్చిందండి. ఇక్కడ జ్యువెలరీ డిజైనర్ ఉప్పల స్వప్న గారు ఉన్నారు. ఆమె హెవీ జ్యువెలరీని లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తా ఉంటున్నారు. మరి చూసేద్దామా? నమస్కారం స్వప్న గారు. నమస్తే మోనిక. స్వప్న గారు, ఇప్పుడు హెవీ జ్యువెలరీని లైట్ వెయిట్ అన్నారు కదా, అంటే గోల్డ్ ప్రైసెస్ ఎలాగో పెరిగిపోయి హెవీ జ్యువెలరీని చాలా మంది ఎఫోర్డ్ చేయలేరు. అండ్ నాట్ ఓన్లీ జ్యువెలరీ ప్రైస్ పెరిగిందని కాదు, హెవీ జ్యువెలరీ కన్నా లైట్గా ఉంటే కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి. అండ్ ఈ లైట్ వెయిట్ జ్యువెలరీని మనం రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అంటారా? అవును, చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒకటి కాన్సెప్ట్లో చూపిస్తున్నాను. ఇది ఎమరాల్డ్ నెక్లెస్. జనరల్గా ఇది చూస్తే 10 తులాస్ పైన కనబడుతుంది మీకు, బట్ దీన్ని మొత్తం కాన్సెప్ట్ని మేము 43 గ్రామ్స్లో చేసాము. ఇది యాక్చువల్గా ఇక్కడ షేప్స్ కూడా సైజ్ ప్రకారంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా బిగ్ సైజ్ నుండి స్మాల్ సైజ్కి వచ్చింది ఇది ఎమరాల్డ్స్. సో అలానే కాన్సెప్ట్ని ఇక్కడ కూడా అలానే ప్రిపేర్ చేసాము. ఓకే. అండ్ ఈ మధ్యలో యూజ్ చేసిన స్టోన్స్ ఏంటండి? ఇవి అన్కట్స్, అన్కట్ డైమండ్స్. అన్కట్ డైమండ్స్. ఇది మెయిన్గా ఇది నెక్లెస్ని మెయిన్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ యూజ్ చేసి మనం దీన్ని లైట్ వెయిట్కి తీసుకొచ్చాము. ఇదంతా ఫినిషింగ్ గోల్డే కాబట్టి చాలా ఎక్కువ గోల్డ్ కనిపిస్తుంది. అలాగే ఎమరాల్డ్స్ సైజ్ పెద్దగా ఉన్నాయి, సౌత్ సీపర్ డిఫరెంట్ లుక్ వచ్చింది ఓవరాల్ గా. సో ఇదంతా మొత్తం 40 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. 43 గ్రామ్స్ లో మొత్తం సెట్ వచ్చేస్తుంది. 43 గ్రామ్స్. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది? ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా బాగుంటుంది. ఇది రెగ్యులర్, ట్రెడిషనల్ అండ్ ఫ్యాన్సీగా ఉంది. సో ఏ ఏజ్ గ్రూప్ కైనా క్యారీ చేయొచ్చు, ఏ టైప్ శారీస్ కైనా క్యారీ చేయొచ్చు. ఇది కోరల్ విత్ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో ఇచ్చాము. జనరల్గా అందరూ బ్లాక్ బీడ్స్కి సంథింగ్ డిఫరెంట్గా క్యారీ చేయాలని అంటారు. సో ఇది ఊరికే క్యారీ చేసిన డిజైన్స్ కాకుండా ఇది కొంచెం యూనిక్గా స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. బ్లాక్ బీడ్స్ అన్నది రెగ్యులర్గా అందరు మ్యారీడ్ ఉమెన్ ప్రిఫర్ చేస్తారు, కంపల్సరీగా బ్లాక్ బీడ్ చైన్ అనేది వేసుకుంటారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బ్లాక్ బీడ్స్ చైన్ అనగానే రెగ్యులర్ టైప్ ఆఫ్ డిజైన్ అయిపోయింది. ఒక స్మాల్ పెండెంట్ వస్తుంది, ఆ పెండెంట్ మీద స్టోన్స్ వస్తాయి, లేదంటే మంగళసూత్ర పెండెంట్ వస్తుంది, ఇవే ఉంటాయి రెగ్యులర్గా. సో ఇది మీరు కొంచెం ఆలోచించి డిఫరెంట్గా డిజైన్ చేశారు. విత్ కోరల్ కాంబినేషన్ ఇచ్చాము. ఇవి కోరల్ బాల్స్ విత్ అన్కట్ కాంబినేషన్ క్యాపింగ్స్ ఇచ్చామన్నమాట. ఓకే. అంటే ఈ క్యాపింగ్ అన్న దాని మీద మళ్ళీ స్టోన్స్, డైమండ్స్. ఓకే, ఇవి స్టోన్స్ కాదు, అన్కట్ డైమండ్స్ ఇవి. వీటితోటి మీరు క్యాపింగ్ లోని దాన్ని స్టార్ట్ చేశారు. ఓకే ఓకే. అండ్ 4 వచ్చాయి కదా, ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ కదండి, మరి చైన్ ఆ వెయిట్ తీసుకోగలుగుతుంది? ఇది క్యారీ చేస్తుంది ఆ వెయిట్ ని. ఇది మీకు కంప్లీట్ సెట్ మీకు ఇప్పుడు 30 గ్రామ్స్ లో వచ్చేసింది. 30 గ్రామ్స్. సో మరి ఇయర్ రింగ్స్ ఎలా డిజైన్ చేస్తారు? జనరల్ గా బ్లాక్ టాప్స్ అందరి దగ్గర ఉంటాయి, అవి కావాలి అంటే క్యారీ చేయవచ్చు. లేదా కస్టమ్ మేడ్ మీకు ఏదన్నా డిఫరెంట్ గా కావాలి అంటే ఇట్లా కోరల్ తో నేను షేప్ చేసి డిజైన్ చేసి ఇస్తాను. ఓకే. అంటే ఇందులో కోరల్స్ యూజ్ చేస్తాం కాబట్టి చైనే కాదు, పెండెంటే కాదు, మనకి ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్ గా స్టైల్ గా కొంచెం యూనిక్ గా కనిపించాలంటే మీరు కోరల్ తో డిజైన్ చేసి ఇస్తారు. సో ఇది కూడా లైక్ న్యూలీ మ్యారీడ్ దగ్గర నుంచి ఎవరైనా వేసేసుకోవచ్చు, ఎవరైనా క్యారీ చేయొచ్చు. ఓకే. ఇది 25 గ్రామ్స్, 30 గ్రామ్స్. ఓకే. సో ఇక్కడ కోరల్ కాకుండా వాళ్ళకి నచ్చిన స్టోన్ పెట్టుకోవచ్చు, అది మళ్ళీ కామన్ అయిపోతుంది. అందుకే కోరల్ కాంబినేషన్ డిఫరెంట్ ఉండాలని కోరల్ కాంబినేషన్ తో ఇచ్చాం. ఓకే. కోరల్ అంటేనే డిఫరెంట్. బ్లాక్ బీడ్స్ కి ఇది కాంబినేషన్ చాలా రేర్ గా ఉంటుంది.
ఇది కొంచెం యూనిక్ కాంబినేషన్తో ఇంకొకటి ఇచ్చాము. ఇవేంటండి? ఇది బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది స్మోకీ స్టోన్స్ అంటారు. స్టోన్ లో స్మోకీ స్టోన్ కూడా ఉంటుందా? యా, ఇది స్మోకీ స్టోన్స్ అండ్ అది కార్వింగ్ ఫ్లవర్ మోడల్లో చేపించాము. ఓ వావ్, ఈ స్టోన్ మనకి మామూలుగా ఏదో ఆడ్ షేప్ లో ఉంటుంది, దాన్ని మీరు ఫ్లవర్ లాగా కట్ చేపించారు. యా, ఫ్లవర్ లాగా చేయించేసి దీనికి కాంబినేషన్ బ్లాక్ పర్ల్స్ ఇచ్చేసి లైట్ వెయిట్ గోల్డ్ తో యూస్ చేసి డిజైనింగ్ చేయించాం. వావ్, ఈ పెండెంట్ రియల్లీ చాలా బాగుందండి. ఈ స్టోన్ చుట్టూ వచ్చిన ఈ ఫ్లవర్ అంతా లైట్ వెయిట్ గోల్డ్. యా, లైట్ వెయిట్ గోల్డ్. ఇప్పుడు ఇది మొత్తం మీకు యాక్చువల్ కాన్సెప్ట్ మొత్తము పెండెంట్ సెట్ మీకు 20 grams లో వచ్చేసింది. అండ్ ఈ పెండెంట్ రిమూవబుల్ అండి? యా, అది రిమూవబుల్, చైన్ లో క్యారీ చేయొచ్చు లేదా స్మోకీ బీడ్స్ ఉంటాయి సేమ్ కలర్, ఆ కలర్ లో అయినా కాంబినేషన్ క్యారీ చేయొచ్చు. మనం ఎందులోనే ఫిట్ చేస్తాం, లాంగ్ చైన్ వేసుకోవచ్చు, ఎందులోనే వేసుకోవచ్చు కదా. యా, పర్ల్స్ లో కూడా క్యారీ చేయొచ్చు దాన్ని. ఓ వావ్, చాలా బాగుంది, ఇది డిఫరెంట్ గా ఉంది. అండ్ బ్లాక్ పర్ల్స్ యూస్ చేశారు. నార్మల్ గా అందరూ యూస్ చేసే సౌత్ సీ పర్ల్స్ అంటే క్రీమ్ కలర్ లో ఉండేవి యూస్ చేస్తారు. అండ్ ఈ చైన్ కూడా డిజైన్ డిఫరెంట్ గా ఉందండి. యా, దీన్ని హాలో టైప్ చైన్స్ అంటారు. జనరల్ గా ఈ టైప్ ఆఫ్ పెండెంట్స్ కి ఇది క్యారీ చేస్తే మీకు కొంచెం హెవీ లుక్ వస్తుంది. ఓకే, సింపుల్ నార్మల్ సన్నగా ఉండే చైన్ కన్నా ఇలాంటివి వేయాలి. యా, ఇది ఇలా ఉంటే మీకు కొంచెం హెవీ లుక్ వస్తుంది శారీస్ కి. ఈ స్మోకీ స్టోన్ అంటే డిఫరెంట్ గా ఉంది, ఎప్పుడు వినలేదు కూడా. ఇది ఏంటండి ఈ స్మోకీ స్టోన్ అన్నది? అది స్మోకీ స్టోన్ లైట్ మీ గ్రేష్ కలర్ లో వస్తుంది. మొత్తం కంప్లీట్ బ్లాక్ కాదు, కంప్లీట్ గ్రే కాదు, మిడిల్ కలర్ లో వస్తుంది. అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది స్టోన్ అనేది. సో బీడ్స్ లాగా కూడా మనకు దొరుకుతాయా? యా, బీడ్స్ లో కూడా దొరుకుతాయి మనకు స్మోకీ కలర్ లో. ఓకే, సో దీనికి మీరు ఇచ్చిన ఇయర్ రింగ్స్ ఏమో ఒక స్మోకీ స్టోన్ స్టడ్ అండ్ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు. యా, ఇది సింపుల్ గా ఇచ్చాము. బట్ కస్టమ్ మేడ్ మీకు ఇంకా లాంగ్ కావాలంటే మనం డిజైన్ లాంగ్ హ్యాంగింగ్ లాగా కూడా ప్లాన్ చేయొచ్చు. సో మరి దీనికి ఓవరాల్ గా మొత్తం సెట్ కి ఎంత గోల్డ్ అండి? విత్ చైన్ ఇది 40 grams ఉంది. విత్ చైన్ 40 grams. యా, ఓన్లీ పెండెంట్ సెట్ ఇది 20 grams లో ఉంది. సో ఓన్లీ పెండెంట్ కావాలంటే కూడా డిజైన్ చేస్తారు. యా, దీన్ని మీరు ఎందుకు స్మోకీ స్టోన్ తీసుకున్నారంటే డిఫరెంట్ గా ఉండాలనా? యా, అండ్ నాకు లైట్ వెయిట్ లో ఎలిగెంట్ కనపడాలి అని స్మోకీ కలర్ స్టోన్ తీసుకున్నాను. ఓకే ఓకే. జనరల్ గా లైట్ పింక్స్ అలా ఏదన్నా రోజ్ క్వార్ట్స్ అలా ఉంటే మనకు కనపడదు, గోల్డ్ అనేది ఎలిగెంట్ అవ్వదు. సో ఈ కలర్ స్టోన్ కి మనకు గోల్డ్ అనేది ఎలిగెంట్ అవుతుంది. సో హెవీ జ్యువెలరీ అంటే చూడటానికి చాలా హెవీగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు చూసినవన్నీ కూడా పెద్ద పెద్ద హారాల్లాగా హెవీగా ఉన్నాయి అండ్ డిఫరెంట్గా కూడా కనిపిస్తున్నాయి. కానీ అంత హెవీ జ్యువెలరీని కూడా లైట్ వెయిట్ గోల్డ్ని యూస్ చేసి కొంచెం తక్కువ గ్రామ్స్లో లైక్ 20 grams-లోనే వచ్చేలాగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా సర్కిల్కి చాలా మంచి జ్యువెలరీ డిజైన్స్ని చూపించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హెవీ జ్యువెలరీని లైట్ వెయిట్ లోని ఎలా డిజైన్ చేసుకోవాలో చూసారు కదండి. ఇది ఇవాల్టి నగా నట్రా. మరొక అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.